అగ్నిలో నుండి పోయినా సరే గొర్రెలు కాపరి వెంటబడి అగ్నిలోకి వెళ్ళిపోతాయి. నీళ్లలో గుండా దిగాడు అనుకో, కాపరిని బట్టి నీళ్ళలోకి దిగుతాయి. ముళ్ళ తుప్పల్లో గుండా వెళ్ళాడు అనుకో, కాపరి పోతే చాలా వెళ్ళిపోతాయి. కషాయవాన్ని కొట్టుకుపోయినా సరే కాపరి వెంటబడి వెళ్ళిపోయింది గొర్రె మంద. కాపరి ఎటు ఉంటే అటు. నీకు బ్రెయిన్ ఉంది కదా. అన్యులు అనేది అదే మనల్ని బ్రెయిన్లెస్ ఫెలోస్ అని మనల్ని. వాస్తవంగా బ్రెయిన్లెస్ ఫెలోస్ వాళ్ళు. గొర్రెల ప్లేస్లో అమాయకంగా బలైపోతుంది వాళ్ళు, మనం కాదు. మనం బలి నుంచి బయటపడ్డాం. మనకై బలైన యేసయ్యను ఆశ్రయించి దేవుణ్ణే మన బ్రెయిన్గా పెట్టుకున్నాం. ఎవడు పిచ్చోడు? ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో వాడు గొర్రెలాగా బతుకుతుంది. అది చూడండి, పెద్ద స్క్రీన్ ఏరా నా ముఖం తీసేసి. అయ్యా పెద్ద జయ